Hi, this is Sandhu and this is the day 2 of Meghalaya trip. 20 జనవరి మార్నింగ్ 8:30కి గువాహటి రీచ్ అయిన తర్వాత బ్రహ్మపుత్ర రివర్ క్రూజ్ ప్లాన్ చేసుకున్నాము. 350 అండ్ 850 రూపీస్ టికెట్స్ ఉంటాయి. 1.5 hours జర్నీ. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈవినింగ్స్ చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఇక్కడ లైవ్ మ్యూజిక్, డాన్స్ అండ్ స్నాక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ట్రెడిషనల్ డాన్స్ బిహు. మిడ్ నైట్ కామాఖ్య టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. 4 o'clockకి కామాఖ్య టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇక్కడ స్పెషల్ దర్శనం కోసం 1 week ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి అండ్ టికెట్ కాస్ట్ 500 రూపీస్. డిఫెన్స్ పర్సన్స్ ఈ విఐపి దర్శనం యూస్ చేసుకోవచ్చు, బట్ డిపెండెంట్స్ అలౌ లేదు. రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 700 మెంబర్స్ క్యూలో ఉన్నారు. ఇక్కడ విఐపి దర్శనం చాలా మ్యాండేటరీ. దక్షుడు తన కూతురైన సతీదేవిని, అల్లుడైన శివుడిని ఒక మహాయజ్ఞం దగ్గర అవమానిస్తే బాధతో సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది. ఆ కాలిన శరీరం పట్టుకొని శివుడు కోపంతో రుద్రతాండవం చేస్తుంటే విష్ణువు తన విష్ణు చక్రంతో ఆ శరీరాన్ని 51 ముక్కలు చేస్తారు. ఆ 51 ముక్కలే మహాశక్తి పీఠాలుగా భూమి మీద పడ్డాయి. సతీదేవి యోని ఇక్కడ పడిందని నమ్ముతారు. కామాఖ్య టెంపుల్ వెనక స్టోరీ ఇదే. మేము జనరల్ దర్శనం చేసాము. వాష్రూమ్ ఫెసిలిటీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్ జనరల్ లైన్లో సరిగ్గా ఉండవు. సో పిల్లలతో కానీ పెద్దలతో కానీ వెళ్తే విఐపి దర్శనం ఈజ్ బెటర్. ఇక్కడ ఈవెన్ పశువులను కూడా బలిదానం ఇస్తారు. బట్ కష్టం అంతా వర్త్ ఇట్. చాలా డివోషనల్ అనిపిస్తుంది గుడి లోపలికి వెళ్ళాక. గువాహటి టు షిల్లాంగ్ బైక్స్ లేదా కార్స్ రెంట్కి ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ షిల్లాంగ్ స్టార్ట్ అయ్యాము. మేము కార్ రెంట్ తీసుకున్నాం. ఇక్కడ రోడ్ జర్నీ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి. మేఘాలయలో పెట్రోల్ కాస్ట్ 94 రూపీస్ మాత్రమే. గువాహటి టు షిల్లాంగ్ అప్రాక్సిమేట్లీ 100 kilometers. కార్లో 3 hours పడుతుంది, బట్ మేము 4 hours లో కవర్ చేసాము. షిల్లాంగ్ నే స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు. ఎందుకంటారో మీరు ముందు చూస్తారు. అండ్ దిస్ ఇస్ ఉమియం లేక్. ఇక్కడ కైకింగ్ చేయొచ్చు, హై స్పీడ్ బోట్స్ ఉంటాయి అండ్ వాటర్ స్కీయింగ్ కూడా చేయొచ్చు. టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. ఈవినింగ్స్ ఫాగ్ ఎక్కువ ఉంటుంది, సో ఈవినింగ్ డ్రైవింగ్ నాట్ ప్రిఫర్డ్. ఇక్కడ వింటర్స్ చాలా కూల్గా ఉంటాయి. 4 to 10 degrees టెంపరేచర్ ఉంటుంది. ఫైనల్లీ షిల్లాంగ్ రీచ్ అయ్యాము. ఇక్కడ హౌసెస్ చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ఇక్కడ అన్ని హౌసెస్ డిఫరెంట్ పెయింటింగ్స్ ఉంటాయి. ఏమీ సిమిలర్ గా ఉండవు. షిల్లాంగ్ లో పోలో టవర్స్ చాలా స్పెషల్ హోటల్. మేము ఇక్కడే చెక్ ఇన్ అయ్యాము. డీలక్స్ రూమ్స్ 4000 అండ్ ప్రీమియర్ రూమ్స్ 5000 రేట్స్ ఉంటాయి. అంబియన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. హోటల్లో చెక్ ఇన్ అందరి సెలబ్రిటీస్ ఫొటోస్ కూడా వాల్ పేపర్స్ మీద మీరు చూడొచ్చు. ఆబ్వియస్లీ రెస్టారెంట్స్ అండ్ స్పాస్ బ్యూటిఫుల్ ఉంటాయి. మేము ప్రీమియర్ రూమ్ బుక్ చేసుకున్నాం. మీరే చూసి చెప్పండి వర్త్ ఇట్ ఆర్ నాట్ అని. రూమ్ అయితే చాలా ప్రీమియం గా ఉంది. చలి చాలా ఎక్స్ట్రీమ్ అనిపించింది రూమ్ లో. విండో వ్యూ నాట్ సో గ్రేట్ అనిపించింది. కాంప్లిమెంటరీగా చాక్లెట్ ప్రొవైడ్ చేశారు. అబవ్ యావరేజ్ ఉంది. అన్ని హోటల్స్ లానే డ్రింకబుల్స్ ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్ ఉంది. వాష్రూమ్ విషయంలో డిసప్పాయింట్ అయ్యాం. వాటర్ ఏదర్ ఓవర్ హీట్ అయిపోతుంది లేదా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.